మేడారంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. ఈ నెల 19న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహాజాత్ర పనులు చివరి దశకు వచ్చాయంటున్న కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనులను ఆద్యాంతం కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ములుగు జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పనులు చివరి దశకు చేరాయి, ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎప్పటి వరకు పూర్తి కావాలి? సో మనము 12 వరకు అదర్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ మనము క్లోజ్ చేసుకొని టెంపుల్ వరకు దాదాపు 1-2 days అటు ఇటు ఇది కూడా 100% క్లోజ్ చేసుకుని జాతర నిర్వహించడానికి మనం 100% మనము రెడీ ఉంటాము. దీంట్లో మనకి దాదాపు 30,000 మంది డ్యూటీ అనేది చేయడం జరుగుతుంది జాతర టైంలో. దీంతో పాటు ఈ మన పూజారులతో పాటు కానీ, మన మీడియా మిత్రులతో పాటు కానీ, మిగిలిన అదర్ పబ్లిక్తో కానీ, మన 21 లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ జాతర సక్రమంగా చేయడానికి 100% మనం పనిచేస్తాం. కాంట్రాక్టర్ మీకు ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి అప్పగించాలి, ఎంతవరకు టార్గెట్ పెట్టారు? యాజ్ ఐ సెడ్, మన బయట రోడ్ వర్క్స్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో భాగంగా చేస్తున్నామో అవన్నీ 12 లోపల మనము క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది కూడా 1-2 daysలో మనము ఆ 12 నుంచి 1-2 days అటు ఇటు చూసుకుని టెంపుల్ పనిని కూడా 100% క్లోజ్ చేయడానికి రెడీ. ఇక్కడ మీరు చూస్తే అది ఓపెన్ టెంపుల్. ఇది ఇక్కడ గోపురాలు ఉండవు, ఏముండవు, ఓపెన్ టెంపుల్. దాన్నే మెయింటైన్ చేసాం. ప్రతి ఒక్క ఇట్లాంటిది 6,000 నుంచి 7,000 మంది మనము మోటివ్స్ని ఐడెంటిఫై చేసాం. ప్రతి మోటివ్ వెనక ఒక స్టోరీ ఉంది. స్టోరీని రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి పూజారులతో పాటు చూపించిన తర్వాతనే మనము ఇదన్నీ పెట్టడం జరిగింది. 100% వాళ్ళ సంస్కృతిని మనం గౌరవిస్తూనే మనం ముందుకు తీసుకోవడం జరిగింది. 8 జోన్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఎంటైర్ ఏరియాని డివైడెడ్ ఇట్ యాస్ 8 zones. ప్రతి జోన్కి ఆఫీసర్స్ 8 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్. ఎందుకంటే ఒక మనిషికి వచ్చినప్పుడు వాడికి తాగునీళ్ళు, టాయిలెట్స్, పార్కింగ్, రోడ్, మేజర్ హెల్త్ ఫెసిలిటీ ఇవే ఉంటాయి మేజర్గా. ఈ ఫెసిలిటీస్కి ప్రతి ఒక్కరికి ఆఫీసర్ కల్పించాం. వాళ్ళ కింద సెక్టార్స్, అసిస్టెంట్ సెక్టార్ ఆఫీసర్స్, ఇట్లా దాని కింద మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే గ్రౌండ్ స్టాఫ్, ఇట్లా ఒక పెద్ద బృందంని మనము దాదాపు 30,000 మందిని మనము తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ డ్యూటీ, స్పెసిఫిక్ జాబ్, స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. డ్రోన్ బేస్డ్ సర్వైలెన్స్, ఏఐ బేస్డ్ సర్వైలెన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ వర్టికల్ కంపార్ట్మెంటలైజేషన్, మూవ్మెంట్ ఆఫ్ క్రౌడ్ కూడా వాళ్ళు స్పెసిఫిక్గా చేస్తున్నారు. ఎంటైర్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎస్పీ గారు ఫుల్ బాధ్యత తీసుకుని చాలా చాకచక్యంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది కలెక్టర్ గారి అభిప్రాయం. మొత్తంగా ఈసారి మేడారం మహాజాతరకు టెక్నాలజీని ఉపయోగించి క్రౌడ్ను నియంత్రించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. మరి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి వస్తారు, వచ్చి ఆ రోజు పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.